ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శామ్ నాయక్ దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోవా లక్ష్మి 2023 ఎన్నికల్లో తను ఎన్నికల కమిషన్ కు అందజేసిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని హైకోర్టులో శామ్ నాయక్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఎమ్మెల్యే కోవా లక్ష్మికి అనుకూలంగా గతంలో తీర్పు ఇవ్వడంతో శామ్ నాయక్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ధర్మాసనం విచారణ చేపట్టి హైకోర్టు అనుకూల తీర్పును సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం సమర్పించింది. శామ్ నాయక్ పిటిషన్ ని కొట్టివేసింది. అత్యున్నత న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు తీసుకున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. 2023 ఎన్నికల సందర్భంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించిన అఫిడవిట్లో తప్పుడు ఆరోపణలు ఉన్నాయని ఇటు కాంగ్రెస్ అభ్యర్థి అయితే శ్యామ్ నాయక్ ఇటు హైకోర్టులో కానీ ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఇటు హైకోర్టులో కొట్టివేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేశారు. ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు దాఖలు చేసిన పిటిషన్ కూడా ఎమ్మెల్యే కోవలక్ష్మికి నిరాధారంగా దాన్ని కొట్టివేయడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం మనం ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉన్నారు. అసలు ఈ ఎన్నికల అఫిడవిట్లో దాఖలైన పిటిషన్ను ఇప్పుడు ఎమ్మెల్యే కోవలక్ష్మికి అయితే ఏదైతే సుప్రీంకోర్టు అయితే కొట్టివేయడం జరిగింది. దీనిపై ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతున్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం, ఒకటి ఇప్పుడు ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేశారో కొట్టివేయడం జరిగింది, అదేవిధంగా ఇప్పుడు అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా ఈ అఫిడవిట్కు సంబంధించిన పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. దీనిపైన మీ ఏ విధమైన ఫీల్ అవుతుంది? ఇదైతే శామ్ నాయక్ అని ఒక వ్యక్తి ఇప్పుడు ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా మరి మొన్న ఎలక్షన్లో నాకు పోటీగా నిలబడడం జరిగింది. మరి గతంలో 2014 అవసరం లేదు, ఆయన 18 అవసరం లేదు. తర్వాత మొన్న ఎలక్షన్లో నిలబడ్డప్పుడు అఫిడవిట్లో కరెక్ట్గా లెక్కలు సరిగా రాయలేదు అనేసి హైకోర్టులో వేశారు. ఎవరైతే శామ్ నాయక్ వ్యక్తి హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టులో కూడా కొట్టివేయడం జరిగింది. మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా ఈరోజు కొట్టివేయడం జరిగింది. ఇదంతా కూడా విజయం, మా ప్రజల విజయం. ఎందుకంటే ఈరోజు నన్ను ప్రజలు ఆ రోజు కూడా విజయం, నేను గెలిచిన విజయం కూడా ప్రజలదే. ఈరోజు సుప్రీంకోర్టులో విజయం కూడా ప్రజల విజయమే. ఎందుకంటే ఈరోజు ఎన్ని మా మీద అబండాలు వేసినా, ఇవాళ అఫిడవిట్లో తప్పులు రాసినా ఏ రోజు కూడా నేను తప్పుడు సమాచారం నేను ప్రజలకు ఇవ్వను. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా నన్ను నిత్యంగా నేను ఎంపీటీసీ స్థాయి నుంచి అంటే ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా 35 సంవత్సరాలు కూడా నేను ఏకదాటిగా నేను చిన్న స్థాయి నుంచి అయితే ఈరోజు ఎమ్మెల్యే స్థాయి వరకు నేను గెలుస్తూ వస్తున్నానంటే ప్రజలకి ఏ రోజు కూడా నేను తప్పుడు సమాచారం అనేది ఇవ్వను. ఎందుకంటే ఆ రోజు కూడా ఏదైతే అఫిడవిట్లో తప్పు రాసినని ఆయన హైకోర్టులో వేశారు. హైకోర్టులో ఎందుకు ఏ రోజైతే మేము ఇచ్చిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత ఆ రోజు స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటిన్లో అన్ని ఆల్ పార్టీస్ వాళ్ళు ఉంటారు. ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు పోటీ ఉన్న వాళ్ళు అందరూ కూడా అఫిడవిట్లు అందరూ కూడా అక్కడ స్క్రూటిన్ రోజు నువ్వు కాంప్లీట్ చేయొచ్చు కదా, ఆ రోజు కాంప్లీట్ చేయలేదు. మరి విడ్రాస్ ఉంటాయి, ఆ రోజు ఏదైనా కూడా స్క్రూటిన్ అప్పుడు చేయాలి కదా, చేయకుండా సరే హైకోర్టు పోయిండు, సుప్రీంకోర్టు పోయిండు. ఇదంతా కూడా న్యాయం, ధర్మమే గెలిచింది. ఈరోజు న్యాయమే గెలిచింది. ఇవాళ నా ప్రజలే గెలిచారు. ప్రజలు, నా కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరూ కూడా దేవుళ్ళు. నన్ను ఎప్పుడు కూడా నిత్యంగా నన్ను ఎప్పుడు గెలిపిస్తూ వస్తున్నారు. 24 గంటలు కూడా వారికి నేను ఎప్పుడు కూడా మరి అందుబాటులో ఉండి నేను చిన్న పనులు ఇక్కడ నా దగ్గర ఈరోజు 2 సంవత్సరాలు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీలో ఏ అభివృద్ధి చేయకుండా ఈరోజు మరి ప్రజలు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా మరి ఇవాళ మమ్మల్ని ఒక ఎమ్మెల్యేలని ఒక ఉత్సాహ విగ్రహాలాగా పెడుతుంది. ఈరోజు మేము కనీసము మేము ఎక్కడన్నా పోతే ఈరోజు వర్షాలు వస్తున్నాయి, చిన్న కల్వర్ట్స్ తెగిపోయినాయి, ఎక్కడెక్కడ బురదమయంలో కొన్ని ఏరియాలలో ఉన్నాయి. మరి ఎక్కడ మాకు ఒక రూపాయి ఇవ్వకుండా ఇవాళ CDP లేదు, SDP లేదు, ఏది లేదు. అయినా కూడా మేము ప్రజల్లో నిత్యంగా ఉండి మరి ప్రజా సమస్యలు మేము చిన్నగా ఇక్కడ మరి కలెక్టర్ గారితో మరి అధికారులకు చెప్పేసి మేము సమస్యలు పరిష్కారం చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఏ రోజు కూడా ఇవాళ ప్రజా సమస్యల్ని ఇవాళ ప్రభుత్వానికి తీసుకెళ్ళిన రోజులు లేవు. ఈరోజు ఇక్కడ ఆసిఫాబాద్లో గుండె బ్రిడ్జ్ గురించి కానివ్వండి, మరి మన కొమరంభీం ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి ఉంది, కవర్ కప్పి ఉంది. మరి ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడే సందర్భం లేదు. ఇవాళ అనార్పల్లి బ్రిడ్జ్ గురించి మాట్లాడే సందర్భం లేదు. ఈరోజు ఏదైతే లక్మాపూర్ బ్రిడ్జ్ అది సగమై ఉంది, దాని గురించి మాట్లాడే సందర్భం లేదు. ఈరోజు 2 సంవత్సరాలుగా అయితే ఎవరైతే శామ్ నాయక్ అని ఒక ఓడిపోయిన ఒక కక్ష
ప్రజలతో పెట్టుకొని ఈరోజు మా మీద ఎన్ని ఆయన అబండాలు వేసినా ఏం చేసినా కూడా ఇవాళ న్యాయం ధర్మమే గెలుస్తుంది. ఇవాళ నీకు అంత కావాలంటే ఇవాళ ప్రజల్లో మీరు మంచి పేరు తెచ్చుకోండి, ప్రజలను అభివృద్ధి చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వల్ల కాంగ్రెస్ నాయకులకు కూడా మేము ఒకటి అడుగుతున్నాము. ఈరోజు మేము మా కాన్స్టిట్యూన్సీలో మరి మేము గతంలో 2014 ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేసాం. ప్రజలకు తెలుసనే మళ్ళీ నన్ను గెలిపించారు కదా. దాదాపు 24,000 మెజార్టీతో గెలిపించారంటే ప్రజలు మరి మంచి వ్యక్తి మాకు పనిచేస్తారనే గెలిపించారు కదా. ఈరోజు ఈయన ఎన్ని అబండాలు వేసినా సుప్రీంకోర్టు పోయినా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఈరోజు మరి తీర్పు ఇవాళ న్యాయబద్ధంగా వచ్చింది, ధర్మంగా వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడం ఒకటి నిన్న ఎమ్మెల్సీ కోర్టులో ఇటు గవర్నర్ కోటకు సంబంధించిన శ్రావణ్ కుమార్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. అదేవిధంగా ఈరోజు మీ తీర్పు కూడా అనుకూలంగా వచ్చింది. అసలు ఇది కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా కూడా న్యాయంగా పోవట్లేదు, అన్యాయంగా పోతున్నారు. వాళ్ళు ఏంటంటే మా ప్రభుత్వం ఉంది, మేము ఏది చేసినా కూడా నడుస్తుంది అంటున్నారు. అది నడవది, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నడవది. కాబట్టి వాళ్ళు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి. అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే ఇక్కడ ఆసిఫాబాద్ ఉన్న కాంగ్రెస్ నాయకులు అయితే ఏదైతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మాకే అనుకూలంగా వస్తుందని అయితే కొంతమంది ఈ మధ్య చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ తీర్పు మీకు అనుకూలంగా వచ్చింది, ఇప్పుడు దీనిపైన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు మీరు అసలు మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఈ విజయం ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో? రానున్న రోజులలో కోవాలక్ష్మి అనేది ఇక్కడ ఉన్న ప్రజలకు మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కోట్నక భీమరావు గారి కూతురు అంటే నీతి నిజాయితీగా మారుపేరు. మా నాన్నగారికి ఎంత మారుపేరు ఉందో మాకు కూడా అదే మారుపేరు ఉంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ కుల మత భేదాలు లేవు. నేను ఎప్పుడు కూడా కుల మత భేదాలు కాదు, నేను అన్ని వర్గాల ప్రజలందరూ కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక బిడ్డలాగా నన్ను వాళ్ళు ఆదరిస్తున్నారు. నేను కూడా వాళ్ళందరూ కూడా సోదరులాగా అందరిని కూడా నా కుటుంబం అనేసి నేను అందరినీ కూడా ఆ విధంగా భావించి నేను రాజకీయాలలో ముందుకు పోతున్నా. కాబట్టి కేసీఆర్ గారు ఏ రోజైతే నాకు పిలిచి 2014 అప్పుడు ఎమ్మెల్యేగా ఇచ్చారో, మళ్ళీ తర్వాత 2018 అప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, మధ్యలో నేను జిల్లా పరిషత్ చైర్మన్ కానివ్వండి, ఇదంతా కూడా నాకు మంచి పేరు ఉంది. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను ఎదుర్కోలేక వాళ్ళు ఏదో చేసుకుంటూ ఇవాళ హైకోర్టులో సుప్రీంకోర్టులో వేసుకొని ఇవాళ ప్రజల్లో ఎంత వాళ్ళు మా మీద ఎన్ని అబండాలు వేసినా కూడా అదంతా కూడా ఇవాళ నీతి నిజాయితీ అనేది 100% ప్రజలకు తెలుసు. ఇవాళ న్యాయబద్ధంగా కూడా ఇవాళ హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా తెలిసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఆ రోజు ఇక్కడ సర్పంచ్గా నేను రెండోసారి గెలిచినప్పుడు కానీ ఫస్ట్ గెలిచినప్పుడు కూడా ఇక్కడ ఉప సర్పంచ్ కాంగ్రెస్ ఉండేది, నేనేమో సర్పంచ్ ఉండేది. ఏ రోజు కూడా విభేదం లేకుండా నేను అందరిని కూడా కలుపుకుపోయి అభివృద్ధి చేసిన. మరి ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన, జిల్లా పరిషత్ ఉన్నప్పుడు చేసిన, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇవాళ ఫండ్స్ ఇవ్వకపోయినా కూడా 24 గంటలు ప్రజల్లో ఉండి నిత్యంగా మాకు వచ్చిన చిన్న మేము చేసుకుంటూ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ మేము అందుబాటులో ఉంటున్నాము. వాళ్ళు ఫండ్స్ ఇవ్వకపోయినా మమ్మల్ని వివక్ష చూపెట్టిన ఇంకా అంటే మాకు ఎస్ కార్డు కానీ ప్రొవైడ్ చేయట్లేదు, ఫోటోకాల్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అయినా కూడా మేము అన్నిటికీ కూడా భరించేసి ఒక ఆదివాసీ మహిళ ఒక ఎమ్మెల్యేకు ఇవాళ ఎన్ని రకాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఇట్లాంటి నాయకులు, ఈ సామ్నాయక్ లాంటి నాయకులు ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా మేము భయపడే పరిస్థితి లేము. ఎందుకంటే మేము భయపడం కూడా, ఎందుకంటే నీతి నిజాయితీకి మా నాన్నగారు పెట్టింది పేరు. ఆ రోజున మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజులో మరి ఎంతో అభివృద్ధి చేసి కాంగ్రెస్ పార్టీలో మంచి పేరు తెచ్చుకున్న ఆయన బిడ్డలం మేము. మరి వాళ్ళకు బుద్ధి ఉండాలి. మా ఒక నాయకుడు వాళ్ళ బిడ్డలు వాళ్ళ మీద మేము అబండాలు వేయొద్దు అనేది వాళ్ళకు ఉండాలి. సరే ఏదైనా కూడా ఇది విజయం అనేది మా ప్రజల విజయం. కాబట్టి ఈరోజు వాళ్ళకి తగిన బుద్ధి ఈరోజు మరి చెప్పడం జరిగింది.